రేడియేషన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలంటే కొన్ని థెరపీ తీసుకునేటప్పుడు ట్రీట్మెంట్ అప్పుడు కొన్ని దుష్ప్రభావాలుంటాయి. కొన్ని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఉంటాయి. కొన్ని చాలా లేట్‌గా చాలా ఏళ్ల తర్వాత కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చనమాట. ముఖ్యంగా అది ఎక్కడ ఇస్తున్నాం రేడియేషను? ఛాతీలో ఇస్తున్నామా? లేక జస్ట్ పైన చర్మం మీద మాత్రమే ఇస్తున్నామా? లేక ఇంటర్నల్‌గా వేరే ఆర్గాన్స్‌కి ఇస్తున్నామా? నోటికా? లేకుంటే మలాశయ ద్వారంలో ఇస్తున్నామా? దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. మోస్ట్‌లీ ఇమ్మీడియేట్‌గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కొంచెం వాళ్ళకి నీరసంగా ఉండడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ రావడము, ఆ తర్వాత అక్కడ చర్మం కొంచెం వేడిగా అయిపోయి, కొంచెం మంటగా అవడం, ఎర్రగా కందిపోవడం కొంతమందికి ఇలాంటి స్కిన్ రియాక్షన్స్ వస్తాయన్నమాట. నోటి క్యాన్సర్స్ తీసుకునేటప్పుడు ఆ లోపల నోరంతా కొంచెం పొక్కినట్లు అవుతుంది. అందుకే వాళ్ళ హైజీన్ బాగా మెయింటైన్ చేసుకోమని చెప్తాము. సో, కొంచెం అక్కడ లోకల్ సైట్ రియాక్షన్స్ అనేటివి మండుతూ ఉండడము, ఇట్లాంటివి ఉంటాయి. సో, అవి క్రమేపీగా తగ్గిపోతాయి. సో, కొన్ని సార్లు ఆ రేడియేషన్ డోస్ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు కొంతమందికి ఆ రేడియేషన్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ మనకి కింద సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్స్ కానీ, రెక్టల్ క్యాన్సర్ కానీ రేడియేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని రోజులు, నెలల తర్వాత ఏమైతుందంటే ఒక్కొక్కసారి అక్కడ బ్లడ్ వెసల్స్ అనేటివి కొంచెం వీక్‌గా అయిపోయి అక్కడి నుంచి ఎక్కువగా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అవ్వడం కూడా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము. బట్ అవి చాలా తక్కువ పర్సెంటేజ్‌లోనే మాత్రమే ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. అండ్ కొంతమందికి రేర్‌గా ఒకవేళ లోపల కొన్ని లంగ్స్ కానీ, హార్ట్‌లో కానీ ఎక్కువగా డోస్ ఎళ్తే వాటికి తర్వాత రిస్క్ ఎక్కువ ఉంటదనమాట. ఇవి లేట్ స్టేజెస్‌లో కొంచెం దగ్గు ఎక్కువ రావడము, కొంచెం పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే అవకాశము లంగ్స్‌కి కానీ, హార్ట్ కానీ ఉంటుంది. అందుకే ఏ ఆర్గాన్‌కి ఎంతవరకు తట్టుకునే శక్తి ఉంది రేడియేషన్‌ని, అంతకంటే డోస్ మించకుండా ఉండడానికి చాలా చెక్స్ ఉంటాయి రేడియేషన్ ఇచ్చేటప్పుడు. అండ్ కొన్నిసార్లు రేడియేషన్ తీసుకోవడం వల్ల లాంగ్ రన్‌లో సెకండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మెయిన్‌గా వీటిలలో సార్కోమాస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కండల్లో క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉంటదనమాట. ఆ తర్వాత బ్రెయిన్‌కి రేడియేషన్ ఇచ్చినట్లయితే ఇంతకుముందు కొంచెం మతిమరుపు, కొంచెం మెంటల్ స్లోయింగ్ అనేది కొంచెం తొందరగా స్లో డౌన్ అవ్వడం అనేది ఇవన్నీ కొంచెం కామన్‌గా చూసేవాళ్ళు. నెక్స్ట్ కొన్నిసార్లు రేడియేషన్ తీసుకోవడం వల్ల చాలా లేట్ స్టేజెస్‌లో సెకండ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ కానీ, ఛాతీలో ఇంతకుముందు లింఫోమాకి రేడియేషన్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఫీమేల్స్ అయితే చిన్న వయసులో రేడియేషన్ ఎక్స్‌పోజర్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఫ్యూచర్‌లో వచ్చే రిస్క్ ఉండేదన్నమాట.